మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఈ రోజు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని ఇచ్చిన తెలుగుదేశం నాయకులు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్ మాట్లాడుతూ, మాకు కన్నల బస్తీలోని అప్పటి బెల్లంపల్లి సింగరేణి జీఎం మాకు 5 గుంట్ల జాగా కేటాయించారని 1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చీఫ్ విప్ కేవీ నారాయణరావును ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం స్థాయి కార్యాలయానికి భూమి పూజ చేసి నిర్మాణం చేశామన్నారు. అప్పటి నుండి కార్యాలయం 5 గుంటల స్థలం మా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉందన్నారు. ఇటు కార్యాలయాన్ని స్థలాన్ని కన్నాల బస్తీకి చెందినటువంటి ఒక వ్యక్తి మా కార్యాలయాన్ని ఆక్రమించడంతో పాటుగా 5 గుంటల స్థలాన్ని కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. నాయకులను కార్యకర్తలను వెళ్లి అడగగా అతను మీకు జాగా లేదా, కార్యాలయం లేదు, ఇదంతా జాగా లేదు, కార్యాలయం లేదు, ఇదంతా మా జాగానే, మీరు ఇలా వస్తే అట్రాసిటీ కేసు పెడతాను అని బెదిరిస్తున్నాడు. సంబంధిత అధికారులు దీనిపై తగు చర్యలు తీసుకుని మా కార్యాలయాన్ని 5 గుంటల జాగాను ఇప్పించగలరని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మరి కన్నాల బస్తీ మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద, అదేవిధంగా ఎఫ్సిఐ గోదాం పక్కకు అప్పుడున్నటువంటి కేవీ నారాయణరావు గారు చీఫ్గా ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం స్థలం 8 గుంటల స్థలాన్ని మన తెలుగుదేశం పార్టీకి కేవీ నారాయణరావు గారు పోయి మాట్లాడితే దానికి ఇవ్వడం జరిగింది. మరి దాని ప్రకారంగానే మేము అక్కడ 3 రూములు కట్టడం అనేది జరిగింది. దాంతో 2 రూములు కూల్చేసి ఒక రూమును నిర్మాణం చేస్తూ పాత రూములనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాసరి అజయ్ అనేటోళ్ళు, మరి మదర్ ఆఫ్ శాలమ్మ అనేటువంటి ఆ ఇంటి పేరు మీద బైనామా పేరు మీద పేరు మీద కూడా తీసుకొని మరి అదేవిధంగా ఈరోజు ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంటే మేము గత ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చేసి మా ఆఫీస్ను ఇక్కడ ఆక్యుపై చేస్తూ ఉన్నారు సార్, రండి అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన వచ్చి కూడా చెప్పడము, మరి ఇటు పక్కకు జరిగిన తర్వాత మళ్ళీ యథావిధిగా దాన్ని ప్లాస్టింగ్ చేసేసి మరి దానికి చున్నమేసి దాన్ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ వచ్చి సార్ ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళే దొంగ నెంబర్లు కేటాయించుకుంటా మరి బైనామా అనేటువంటి పేర్ల మీద, బినామీ పేర్ల మీద ఇచ్చుకుంటూ ఎక్కడంటే అక్కడ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా కానీ మరి మేము జాయింట్గా ఏర్పడేసి మేము ఆర్ఐ గారును మేము అందరం కలిసి మేము దాన్ని సర్వే చేస్తామని చెప్పారు. వచ్చి నామమాత్రంగానే వచ్చి చూసిపోయారు తప్ప ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము అక్కడ ఇట్లా జరుగుతూ ఉన్నది, మా ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇట్లా ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి వచ్చి ఫిర్యాదు చేసినా కానీ మరి ఆ ఫిర్యాదు చేసేంత లోపే తాను ఇది మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయేసి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని రావడం జరిగింది. అది కూడా 8వ నెల 30వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. మరి ఇది ఇట్లా జరుగుతూ ఉన్నది సార్, మరి ఇట్లా చేసిండు అంటే మేమైతే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అంటే మరి వాళ్ళకి ఎట్లా ఇస్తారు రిజిస్ట్రేషన్? మీరు దొంగ నెంబర్లు ఇచ్చుకుంటా ఈ మున్సిపాలిటీలో, ఈ బెల్లంపల్లిలో, ఇక్కడ బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నోసార్లు స్టేట్మెంట్లు వచ్చినాయి, ఎన్నో చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఇప్పటికైనా మేము నించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇప్పటికైనా కానీ ఈ భూ కబ్జాలను ఈ ఒకరి పేరు మీద ఒకరిని రాసేసి మరి వాళ్ళ నిజమైనటువంటి లబ్ధిదారుల యొక్క ఇళ్లను కూల్చడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఆక్రమించుకున్నారో అక్కడ కూడా ఆయన ఈరోజు హైడ్రాను తీసుకొచ్చి కూలగొట్టడం అనేది జరుగుతూ ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడంటే అక్కడ ఆక్యుపైలు జరిగినాయి. మరి ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఈ హైడ్రా తీసుకొచ్చి కూల్చివేతలు చేయడానికి మేము తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆయనకు మద్దతు పలుకుతూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ